వెల్కమ్ టు ఐఏసీ. ఈ రోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి ఎన్విజన్ అనేది న్యూస్లో ఉంది. సో నాసా తర్వాత యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మొట్టమొదటిసారిగా వీనస్ మీదకి మిషన్ని పంపడానికి, వీనస్ మీదకి ఒక స్పేస్ మిషన్ కోసం ఒక న్యూస్ని ఇవ్వడం జరిగింది, ఒక స్టేట్మెంట్ని పాస్ చేయడం జరిగింది. అదే ఎన్విజన్. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ త్వరలో సో తమ కంట్రీ తరపున వీనస్ని స్టడీ చేయడానికి, శుక్రుని స్టడీ చేయడం కోసం ఒక మిషన్ని పంపనుంది. దాని పేరే వచ్చేసి ఎన్విజన్ అని చెప్పడం జరిగింది. సో ఇది ఎవరు చెప్పారంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చెప్పడం జరిగింది. ఎన్విజన్ అనే దాని పేరుతో శుక్రుని లేదా వీనస్ని స్టడీ చేయడం కోసం ఎన్విజన్ అనే మిషన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ లాంచ్ చేయనుంది. సో అది కూడా టార్గెటెడ్ పీరియడ్ వచ్చేటప్పటికి 2030 2030 కల్లా. సో ఆ 2030 ఇయర్లో ఏదో ఒక రోజు ఆ ప్లానెట్ మీద ఈ మిషన్ని లాంచ్ చేయనట్టు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సో మనకి ఒక స్టేట్మెంట్ని ఇవ్వడం జరిగింది. ఇటీవల అది వార్తల్లోకి వచ్చింది. అలాగే ఆల్రెడీ నాసా దీని గురించి ఇదివరకే మనకి 2028 2030 2028 2030 కల్లా నాసాకి సంబంధించిన 2 రోబోట్స్ వీనస్ని చేరుకుంటాయి, ఆ మిషన్ని కూడా మేము ప్రారంభించనున్నాము అని నాసా ఆల్రెడీ చెప్పడం జరిగింది. అందుకే ఆఫ్టర్ నాసా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అనౌన్స్డ్ ఎన్విజన్ మిషన్ టు ద వీనస్ అని చెప్పేసి మనకి ఈ న్యూస్ రావడం జరిగింది. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ స్టార్ట్ చేయబోయే లేదా కండక్ట్ చేయబోయే ఈ ఎన్విజన్ అనే మిషన్కి ఏ సంస్థ, ఏ స్పేస్ ఏజెన్సీ కూడా సహాయం అందించనుంది అంటే నాసా కూడా దీనికి సహాయం అందించనుంది. విత్ ద అసిస్టెన్సీ ఆఫ్ నాసా ఆర్ విత్ ద హెల్ప్ ఆఫ్ నాసా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ గోయింగ్ టు లాంచ్ దేర్ మిషన్ ఆన్ వీనస్ 2030 2030 కల్లా నాసా యొక్క సహాయంతో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శుక్రుణ్ణి స్టడీ చేయడం కోసం తన మిషన్ అయిన ఎన్విజన్ మిషన్ని లాంచ్ చేయనుంది. సో దాట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. అయితే ఆఫ్టర్ నాసా నుండి నాసా ఏం చేసిందంటే 2028 2028 2030 మధ్యలో తన 2 రోబోట్స్ అయిన ఒకటి వచ్చేసి మనకి డెవిన్సీ ప్లస్ అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి వెట్టియస్, ఒకటి డెవిన్సీ ప్లస్ ఇంకొకటి వచ్చేసి వెట్టియస్. ఈ 2 రోబోట్స్ని కూడా 2028 2030 మధ్యలో సో మనకి వీనస్ మీదకి ఒక మిషన్ ద్వారా పంపనుంది. అండ్ అది కూడా వీనస్ గురించి స్టడీ చేయడం కోసమే. అందుకే ఆఫ్టర్ నాసా ఏ స్పేస్ ఏజెన్సీ వీనస్ గురించి మిషన్ని మేము లాంచ్ చేస్తాము అని చెప్పింది అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీని. అలాగే నాసా పలుసార్లు మనకి న్యూస్లో ఉంటుంది, ఎందుకంటే ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద టాప్ స్పేస్ ఏజెన్సీగా నాసా ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంది. సో నాసా 1958 మనకి వాషింగ్టన్ DC కేంద్రంగా ఇది ఏర్పడింది. దీని యొక్క హెడ్ అనొచ్చు, దీని యొక్క అడ్మినిస్ట్రేటర్ అనొచ్చు. ప్రస్తుతం దీని యొక్క అడ్మినిస్ట్రేటర్గా వర్క్ చేస్తున్న వ్యక్తి వచ్చేసి మనకి బిల్ నెల్సన్గా ఉన్నారు. ఆల్రెడీ నాసా పలుమార్లు న్యూస్లో ఉంది. ఒకసారి ఎందుకంటే నాసా యొక్క ప్రతిష్టాత్మక టెలిస్కోప్, స్పేస్ టెలిస్కోప్ అయిన హబుల్ టెలిస్కోప్ వల్ల, సో హబుల్ టెలిస్కోప్ కొన్ని గ్యాలక్సీస్ని ఐడెంటిఫై చేసి పిక్చర్స్ తీసింది అని చెప్పేసి, హబుల్ టెలిస్కోప్ మనకి స్పేస్లోకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఇమేజెస్ పంపించిందని చెప్పి పలుసార్లు న్యూస్లోకి రావడం జరిగింది. అలాంటి హబుల్ టెలిస్కోప్ మనకి ఏ స్పేస్ ఏజెన్సీకి చెందింది అంటే నాసాకి. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే నాసా ఇటీవల మార్స్ మీదకి ఒక మిషన్ని కూడా లాంచ్ చేసింది, అంగారకుడు మీదకి. సో ఆ మార్స్ మీద లాంచ్ చేసిన నాసా యొక్క మిషన్ పేరు వచ్చేసి మనకి పర్సివరెన్స్ అంటాం. సో పర్సివరెన్స్ కూడా మనం కరెంట్ అఫైర్లో చెప్పుకున్నాం. బిఫోర్ లాస్ట్ మంత్ పర్సివరెన్స్ అనేది న్యూస్లోకి రావడం జరిగింది. ఏప్రిల్ మంత్లో పర్సివరెన్స్ న్యూస్లో ఉండడానికి కారణం అది అంగారకుడు మీద, మార్స్ మీద ప్రయోగించిన మిషన్. అది ఏ స్పేస్ ఏజెన్సీ చేసిందంటే అమెరికన్ స్పేస్ ఏజెన్సీ అయిన నాసా. అలాగే ఈ పర్సివరెన్స్తో పాటు ప్రపంచంలోనే మొట్టమొదటి స్పేస్ ఏజెన్సీ ఇది అంగారకుడు మీదకి, మార్స్ మీదకి ఒక హెలికాప్టర్ని పంపింది. సో దాని పేరు వచ్చేసి ఇంజెన్యూటీ. సో ఇంజెన్యూటీ హెలికాప్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ పర్సివరెన్స్ కూడా, ఈ 2 పదాలు ఏ మిషన్కి సంబంధించినవి, ఏ ప్లానెట్ మిషన్కి సంబంధించినవి అంటే మార్స్కి సంబంధించినవిగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఏ స్పేస్ ఏజెన్సీకి సంబంధించినవి అంటే నాసా. హబుల్ టెలిస్కోప్ కూడా నాసాకి సంబంధించింది. సో ఇవి నాసాకి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో ఈ కరెంట్ అఫైర్ మొత్తంలో 2 పదాలు మనకి కామన్, ఒకటి నాసా అండ్ రెండోది వచ్చేసి మనకి వీనస్గా ఉంది. సో వీనస్ అంటే శుక్రుడు అని తెలుగులో. సో వీనస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే భూమి యొక్క కవల, ట్విన్ ప్లానెట్ టు ద అర్త్ అని చెప్పేసి దేన్ని పిలుస్తారు అంటే వీనస్ని పిలవడం జరుగుతుంది, ట్విన్ ప్లానెట్ టు ద అర్త్.
అలాగే దీన్ని బ్రైటెస్ట్ ప్లానెట్ అని కూడా పిలుస్తారు, మార్నింగ్ స్టార్ అండ్ ఈవినింగ్ స్టార్ అని కూడా పిలుస్తారు. వీనస్కి ఎటువంటి విధమైన శాటిలైట్స్ లేవు, దెర్ ఈజ్ నో శాటిలైట్స్ టు ద వీనస్. సో ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది వీనస్కి సంబంధించిన ఫ్యాక్ట్స్గా గుర్తుపెట్టుకోవచ్చు, ఇది నాసాకి సంబంధించిన ఫ్యాక్ట్స్. సో కరెంట్ అఫైర్ విషయానికి వస్తే ఇటీవల సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కరెంట్ అఫైర్ ఏంటంటే ఎన్విజన్. సో ఎన్విజన్ న్యూస్లో ఉండడానికి కారణం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈ ఎన్విజన్ని ఏ ప్లానెట్ మీద లాంచ్ చేయనుంది అంటే వీనస్ మీద. టార్గెటెడ్ పీరియడ్ ఎప్పుడు అంటే 2030. సో దట్ ఈస్ అబౌట్ దట్ ఎన్విజన్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రాస్. సో ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రాస్ అనేది న్యూస్లో ఉంది. దీనికి కారణం సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం 2024 కల్లా భారతదేశంలో 10,000 జన్ ఔషధి కేంద్రాలని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకుంది. దీనికి గాను సో కొంతమంది ప్రజల్ని కూడా అంటే డాక్టర్స్ కావచ్చు, ఫార్మసిస్ట్ కావచ్చు, బీ ఫార్మసీ వాళ్ళు కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ కింద వీళ్ళు ఈ కేటగిరీలో అన్ఎంప్లాయ్మెంట్ కింద ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ ఈ జన్ ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేసుకునే విధంగా వెసులుబాటు కల్పిస్తూ సో కొన్ని మార్గదర్శకాలను ఇటీవల విడుదల చేయడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. సో ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రాస్ అనేవి న్యూస్లో ఉండడానికి కారణం ఇది. సో సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో 2024 కల్లా 10,000 జన్ ఔషధి కేంద్రాలని ఏర్పాటు చేయడం కోసం టార్గెట్ పెట్టుకుంది. దాంట్లో ఎవరైతే ఈ మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన వివిధ కేటగిరీ వ్యక్తులు ఉన్నారో అండ్ దట్ టు అన్ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని ప్రోత్సహిస్తూ కొన్ని మార్గదర్శకాలని ఇటీవల కొన్ని రూల్స్ని జారీ చేయడం జరిగింది. సో అందుకని ఇది మనకి కరెంట్ అఫైర్లోకి వచ్చింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనకి జన్ ఔషధి కేంద్రాస్కి సంబంధించి ఇండియాలో ఇప్పుడు ప్రస్తుతం ఆల్మోస్ట్ చాలామంది పాపులేషన్కి అవసరమైన మెడిసిన్స్లో ఒకటి బీపీ కానీ లేకపోతే షుగర్కి సంబంధించి ఎక్కువగా మెడిసిన్స్ అవసరం అవుతూ ఉంటాయి ఎవ్రీ మంత్ కూడా. సో దానికంటూ కొంత ఎత్తున అమౌంట్ని మనం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది సిటిజన్స్ ఆఫ్ ఇండియా. సో భారతీయ ప్రజలు షుగర్కి కానీ బీపీకి కానీ ఇలాంటి వాటికి ఫ్రీక్వెంట్గా మనీని ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఈ జన్ ఔషధి కేంద్రాస్లో ఏంటి అంటే జెనరిక్ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో సో జెనరిక్ మెడిసిన్స్ని లో కాస్ట్కి హై క్వాలిటీతోనే లో కాస్ట్కే ఎఫర్డబుల్ ప్రైస్కి అంటే మినిమం మనం భరించేంత ప్రైస్కి చాలా తక్కువ ధరకి సో ఈ మెడిసిన్స్ని ఈ జనరిక్ మెడిసిన్స్ కావచ్చు మిగతా మెడిసిన్స్ కావచ్చు వీటన్నిటినీ కూడా జన్ ఔషధి కేంద్రాస్ ద్వారా పబ్లిక్కి ఇవ్వడం. సో దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటి అంటే ఒకటి జన్ ఔషధి కేంద్రాస్ని ఏర్పరచుకోవడం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ రేట్లో ఏమన్నా తరుగుదల అంటే డిక్రీజ్ అనేది కనిపిస్తుంది. ఈ ఫార్మసీకి సంబంధించి మెడికల్కి సంబంధించిన వాళ్ళు ఈ జన్ ఔషధి కేంద్రాస్ని ఏర్పాటు చేస్తే సో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించినట్టు ఉంటుంది. రెండోది ఏంటంటే ఎవరైతే ఈ మెడిసిన్స్కి ఖర్చు పెడతారో సో వాళ్ళకి రాయితీ ఇవ్వడం వల్ల సబ్సిడీ ఇవ్వడం వల్ల లేకపోతే ధరలు తగ్గించడం వల్ల అటు పీపుల్ ఆఫ్ ఇండియా భారతీయ ప్రజలు కూడా బాగుపడతారు. సో అటు ప్రజలు బాగుపడతారు యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది అని చెప్పేసి ఆ ఉద్దేశంతో 2024 కల్లా 10,000 జన్ ఔషధి కేంద్రాస్ని ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రాస్ కింద నిర్ణయించుకోవడం జరిగింది. ఇది మొత్తానికి మనకున్న ఇంపార్టెంట్ న్యూస్గా చెప్పచ్చు. అయితే ఫ్యాక్ట్స్ పరంగా చూసుకుంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ జన్ ఔషధి కేంద్రాస్ని 2008లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్ ఒక క్యాంపెయిన్ కింద లాంచ్ చేశారు. దాని తర్వాత 2015లో ఈ జన్ ఔషధి క్యాంపెయిన్ని కాస్త ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రాస్గా మార్చేశారు. సో అప్పటి నుంచి కూడా 2015 నుంచి ఈ జన్ ఔషధి క్యాంపెయిన్ ఎలా అయిపోయింది అంటే ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రాస్ కింద చేంజ్ అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది జీకే ఫ్యాక్ట్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతి సంవత్సరం కూడా జన్ ఔషధి దివాస్ అనేది సెలబ్రేట్ చేస్తారు. సో జన్ ఔషధి దివాస్ అనేది ఎప్పుడు అంటే 3rd మార్చ్ ఎవ్రీ ఇయర్ కూడా 3rd మార్చ్ అనేది జన్ ఔషధి దివాస్ కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. అలాగే ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చ్ అంటే 1 to 7th మార్చ్ దాన్ని జన్ ఔషధి వీక్ కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. జన్ ఔషధి వారమేమో 1 to 7th మార్చ్ ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చ్ అండ్ జన్ ఔషధి దివాస్ వచ్చేసి ఎప్పుడు అంటే 3rd మార్చ్ కింద ఉంది. అలాగే ఈ ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రాస్ అనే దాన్ని
ఎప్పటి నుంచి ప్రారంభించారు అంటే 2015 నుంచి ప్రారంభించారు. మొట్టమొదటిగా 2008లో క్యాంపెయిన్గా మొదలైన దీన్ని సో ఈ ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రాస్గా 2015లో సో దీన్ని చేంజ్ చేయడం జరిగింది. ఇటీవల కరెంట్ అఫైర్లో ఉంది, లాస్ట్ మంత్ అంటే మార్చ్ మంత్లో కూడా ఇది కరెంట్ అఫైర్లో ఉంది. దీనికి కారణం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ సో జన్ ఔషధి దివాస్ సందర్భంగా 7,500వ 7,500th సో జన్ ఔషధి కేంద్రాన్ని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు అంటే షిల్లాంగ్లో ప్రారంభించడం జరిగింది. షిల్లాంగ్ ఈస్ లొకేటెడ్ ఇన్ మేఘాలయ్. అంటే ఇటీవల నూతన జన్ ఔషధి కేంద్రాన్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారంటే మేఘాలయ్, ఏ ప్రాంతంలో ప్రారంభించారంటే షిల్లాంగ్. 7,500వ జన్ ఔషధి కేంద్ర. అలాగే జన్ ఔషధి దివాస్ ఎప్పుడు అంటే 3rd మార్చ్. జన్ ఔషధి వీక్ ఎప్పుడు అంటే మార్చ్ 1st వారంలో జన్ ఔషధి వీక్గా ఉంటుంది. అసలు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రజలకు ఎంప్లాయ్మెంట్ కల్పించడం, ప్రజలు ఏవైతే ఎక్కువగా ఎసెన్షియల్ మెడిసిన్ వాడతారో సో దాంట్లో రాయితీ కల్పించడం, తక్కువ ధరకే హై క్వాలిటీ మెడిసిన్ని ఇవ్వడం అనేది, ప్రొవైడ్ చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. 2020-21 రిపోర్టు ప్రకారం అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మర్స్ కావచ్చు, మిగతా డిపార్ట్మెంట్స్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఈ జన్ ఔషధి కేంద్రాస్ వల్ల భారతదేశంలోని మొత్తం ప్రజలు సగటున 3,600 కోట్ల లబ్ధి పొందారు. అంటే ఈ మెడిసిన్స్ తక్కువ ధరకి ఇవ్వడం వల్ల టోటల్గా 3,600 కోట్ల రూపాయల లబ్ధిని పొందారు ఇండైరెక్ట్గా అని చెప్పడం జరిగింది. అండ్ దానితో పాటు ఈ ఏవైతే జెనరిక్ కేంద్రాస్ ఉన్నాయో 2020-21కి గాను దాదాపుగా ఈ జెనరిక్ కేంద్రాస్ అన్నిటి నుంచి ఎంత ఇన్కమ్ జనరేట్ అయింది అంటే 594 కోట్లు దాదాపుగా. ఎందుకంటే 593.84 సంథింగ్ క్రోర్స్ అది. సో దాదాపుగా 594 కోట్ల ఇన్కమ్ ఈ జన్ ఔషధి కేంద్రాస్ నుంచి వచ్చింది. 3,600 కోట్ల వర్తి వాల్యూని పీపుల్ లబ్ధిగా పొందారు మెడిసిన్ రూపంలో. సో ఇది జన్ ఔషధి కేంద్రాస్ యొక్క సక్సెస్ఫుల్ డేటాగా చెప్పచ్చు. నెక్స్ట్ నాటో సమిట్ 2021. సో ఇటీవల 31 నాటో సమిట్ అనేది ఈ సంవత్సరం జరిగింది. అది కూడా నాటో యొక్క హెడ్ క్వార్టర్స్ అయిన బెల్జియంలో 31 సమావేశం అనేది రీసెంట్గా జరిగింది. సో అందుకే మనకి నాటో సమిట్ అనేది కరెంట్ అఫైర్స్లోకి రావడం జరిగింది. ఇటీవల నాటో యొక్క 31వ సమిట్ 31st సమిట్ ఆఫ్ నాటో 2021 అనేది ఎక్కడ జరిగింది అంటే నాటో యొక్క హెడ్ క్వార్టర్స్ అయిన బ్రజిల్స్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ బెల్జియంలో ఉన్న బ్రజిల్స్లో ఈ సమావేశం అనేది జరిగింది. ఈ సమావేశంలో 30 సభ్యులు అంటే నాటో యొక్క టోటల్ మెంబర్స్ ఇప్పుడు 30 సభ్య దేశాలు ఉన్నాయి. అటు యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, అమెరికన్ కంట్రీస్ కావచ్చు, 30 యూరోపియన్ అండ్ అమెరికన్ కంట్రీస్ అయిన నాటో సభ్య దేశాలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. ఒకటి సెక్యూరిటీ అంటే భద్రత కావచ్చు, అండ్ రెండోది వచ్చేసి టెక్నాలజీ, అండ్ మూడోది వచ్చేసి క్లైమేట్ చేంజ్. సో క్లైమేట్ చేంజ్, టెక్నాలజీ, సెక్యూరిటీ ప్రధాన అంశాలుగా ఈ 30 సభ్య దేశాలు కలిసి నాటో యొక్క హెడ్ క్వార్టర్స్ అయిన బెల్జియంలో 31వ సమావేశం 31st మీటింగ్ని ఈ సంవత్సరం కండక్ట్ చేశాయి. అలాగే ఆల్రెడీ మీకు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అని చెప్పి కూడా పిలవచ్చు, లేదా నార్త్ అట్లాంటిక్ అలయన్స్ అని కూడా ఈ నాటోని పిలవచ్చు. ఇంటర్ గవర్నమెంటల్ మిలిటరీ అలయన్స్ అంటే ఎవరైతే నాటోలో సభ్య దేశాలుగా ఉంటారో వీళ్ళ యొక్క ముఖ్యమైన పని లేదా వీళ్ళ యొక్క ముఖ్యమైన బెనిఫిట్ ఏంటంటే మిలిటరీ సపోర్ట్ని పొందడం. అంటే ఈ 30 సభ్య దేశాలు కూడా ఈ 30 సభ్య దేశాల్లో ముఖ్యమైన అసిస్టెన్సీ లేదా ముఖ్యమైన బాధ్యతగా ఏం తీసుకుంటాయంటే మిలిటరీ అసిస్టెన్స్ని తీసుకుంటాయి. ఆల్రెడీ మనం దీని గురించి డిస్కస్ చేశాం కూడా. అట్లాంటిక్ చార్టర్ అని ఇటీవల యూకే ప్రైమ్ మినిస్టర్, యుఎస్ ప్రెసిడెంట్ ఇంగ్లాండ్లోని కార్నవల్ అనే ప్రాంతంలో న్యూ అట్లాంటిక్ చార్టర్ మీద సైన్ చేశాయని, ఆల్రెడీ ఒకప్పుడు విన్స్టన్ చర్చిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ రోస్వెల్ట్ టైంలో మొట్టమొదటి అట్లాంటిక్ చార్టర్ అనేది ఏర్పడిందని, ఆ అట్లాంటిక్ చార్టర్ ఆధారంగానే అంతర్జాతీయ సంస్థలైన గాట్ కానీ లేదా నాటో కానీ ఏర్పడ్డాయని చెప్పేసి డిస్కస్ చేశాం. ఎందుకంటే నాటో ఏర్పడింది 4th ఏప్రిల్ 1949 1949లో నాటో ఏర్పడింది. సో దాని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బెల్జియంలో ఉంది. దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఇంటర్ గవర్నమెంటల్ మిలిటరీ అలయన్స్. దీని యొక్క సభ్య దేశాల సంఖ్య టోటల్గా 30. దీనికి ప్రస్తుతం జనరల్గా వర్క్ చేస్తున్న వ్యక్తి ఎవరు అంటే జేమ్స్
స్టోల్టెన్బర్గ్. సో జెన్స్ స్టోల్టెన్బర్గ్ ప్రస్తుతం దీని యొక్క జనరల్గా వర్క్ చేస్తున్నారు. సో ఇది నాటో గురించి ఇంపార్టెంట్ ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఫ్యాక్ట్స్ కావచ్చు. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇటీవల నాటో యొక్క ఎన్నవ సమావేశం బ్రసిల్స్లో జరిగింది అంటే 31st సమిట్ లేదా 31st నాటో సమిట్ అనేది ఏ కంట్రీలో జరిగింది అని అడగచ్చు, బెల్జియం, లేదా దీని యొక్క ప్రదేశం ఏది అని అడగచ్చు, బ్రజిల్స్. సో ఇది నాటో యొక్క సభ్య దేశాల సంఖ్య ఎంత అంటే 30. సో ఇవి మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినవి. నెక్స్ట్ కరెంట్ అఫైర్, హెన్రీ మేరీ డోండ్రా. సో నెక్స్ట్ పర్సన్గా ఉన్నది ఎవరు అంటే హెన్రీ మేరీ డోండ్రా. ఈయన సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ప్రాంతానికి చెందిన వ్యక్తి అండ్ ఫార్మర్ ఫినాన్స్ మినిస్టర్ కూడా. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్కి సో ఫార్మర్ ఫినాన్స్ మినిస్టర్ అంటే ఆర్థిక శాఖ మంత్రిగా వర్క్ చేసిన హెన్రీ మేరీ డోండ్రా ఇటీవల సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్కి ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ అయ్యారు. అందుకని ఇది న్యూస్లో ఉంది. ఇటీవల సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్కి ప్రైమ్ మినిస్టర్గా ఎన్నికైన వ్యక్తి ఎవరు అంటే హెన్రీ మేరీ డోండ్రా. సో ఈయన ఎన్నిక కావడానికి కారణం సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్లో గత కొన్ని రోజులుగా రాజకీయ సంక్షోభం అనేది జరుగుతుంది. పొలిటికల్ సప్రెషన్ కావచ్చు, కొన్ని ఇబ్బందులు కావచ్చు, పొలిటికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు. సో ఈ నేపథ్యంలో ఆల్రెడీ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్కి ప్రైమ్ మినిస్టర్గా ఎగ్జిస్ట్ అయి ఉన్న, ఆల్రెడీ ప్రధానమంత్రిగా కొనసాగుతున్న గ్రిబాడా రెసిగ్నేషన్ ఇవ్వడం జరిగింది, రాజీనామా ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో గ్రిబాడా స్థానంలో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్కి నూతన ప్రధానమంత్రిగా, న్యూ ప్రైమ్ మినిస్టర్గా ఆ ఫార్మర్ ఫినాన్స్ మినిస్టర్ అయిన హెన్రీ మేరీ డోండ్రాని అపాయింట్ చేయడం జరిగింది. అందుకని చెప్పి న్యూస్లో ఉంది. అలాగే దీని యొక్క క్యాపిటల్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ యొక్క క్యాపిటల్ వచ్చేసి మనకి బాన్గాయ్. సో బాన్గాయ్ ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్. దీని యొక్క రాజధాని వచ్చేసి బాన్గాయ్ అండ్ దీని యొక్క ప్రైమ్ మినిస్టర్, నూతన ప్రధానమంత్రి వచ్చేటప్పటికి హెన్రీ మేరీ డోండ్రా. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. ఇటీవల ఇజ్రాయెల్ కంట్రీకి 11వ నూతన ప్రధానమంత్రిగా నాఫ్టాలీ బెనెట్ ఎన్నికవ్వడం జరిగింది. నాఫ్టాలీ బెనెట్ నూతన 11వ ప్రధానమంత్రిగా ఇజ్రాయెల్ కంట్రీకి ఇటీవల ఆయన అపాయింట్ అవ్వడం జరిగింది. అలాగే సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్కి నూతన ప్రధానమంత్రిగా హెన్రీ మేరీ డోండ్రా అపాయింట్ కావడం జరిగింది. అలాగే ఆల్రెడీ మనం ఆఫ్రికా గురించి, ఆఫ్రికా కాంటినెంట్లో ఉన్న విషయాల గురించి కూడా కరెంట్ అఫైర్లో డిస్కస్ చేసుకున్నాం. ఆ కంట్రీ పేరు వచ్చేసి ఇథియోపియా. నిన్న కరెంట్ అఫైర్లో డిస్కస్ చేసాం, ఒకసారి రివైజ్ చేద్దాం. ఇథియోపియా కాన్ఫ్లిక్ట్ అని చెప్పేసి నిన్న డిస్కస్ చేయడం జరిగింది. సో దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇథియోపియా యొక్క క్యాపిటల్ వచ్చేసి ఎడిస్ అబాబా అండ్ ఇథియోపియా ప్రస్తుత ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రిగా వర్క్ చేస్తున్న వ్యక్తి వచ్చేసి అబే అహ్మద్. ఆయనకి 2019లో మనకి నోబెల్ పీస్ ప్రైజ్ బహుమతి కూడా రావడం జరిగింది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అబే అహ్మద్. సో ఆయన పేరు కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇథియోపియాకి ఏ ఆఫ్రికన్ కంట్రీకి మధ్య బోర్డర్ ఇష్యూస్ ఉన్నాయంటే ఎరిత్రియాకి మధ్య బోర్డర్ ఇష్యూస్ ఉన్నాయని నిన్న మనం డిస్కస్ చేయడం జరిగింది దీని గురించి. సో ఈ రోజు వచ్చేటప్పటికి మనకి హెన్రీ మేరీ డోండ్రా, ఈయన సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్కి సంబంధించిన వ్యక్తి, దాని క్యాపిటల్ బాన్గాయ్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి న్యూయార్క్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ 2021. సో ఇది ఇండియన్ సినిమాకి సంబంధించి, ఇండియన్ సినిమా ఎరాకి సంబంధించి వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఫిలిం ఫెస్టివల్గా చెప్పచ్చు. అయితే దీనిని ఈ సంవత్సరం జూన్ 3 నుంచి 14 మధ్యలో, ఈ సంవత్సరం జూన్ 3 నుంచి జూన్ 14 మధ్యలో ఇండో అమెరికన్ ఆర్ట్ కౌన్సిల్, సో ఈ అసోసియేషన్ ఇండో అమెరికన్ ఆర్ట్ కౌన్సిల్ జూన్ 3 నుంచి జూన్ 14 మధ్యలో న్యూయార్క్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ని నిర్వహించనుంది. సో దీనికి సంబంధించి అంటే ఈ ఫిలిం ఫెస్టివల్లో ఇండియాలో తీసిన ఏవైతే డాక్యుమెంటరీస్ ఉంటాయో, ఇండియాలో తీసిన డాక్యుమెంటరీస్ కానీ, షార్ట్ ఫిలిమ్స్ కానీ, లేదా ఇండియాకి సంబంధించి ఇండియా బ్యాక్గ్రౌండ్తో తీసిన డాక్యుమెంటరీస్ కానీ, షార్ట్ ఫిల్మ్స్కి కానీ వివిధ కేటగిరీలో న్యూయార్క్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్లో అవార్డ్స్ ఇవ్వబడతాయి. అయితే ఈ సంవత్సరం న్యూయార్క్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్కి సంబంధించి 2021కి సంబంధించి బెస్ట్ ఫ్యూచర్ డాక్యుమెంటరీగా అవార్డు అందుకున్నది ఏది అంటే సో దట్ ఈస్ గాంధీ. సో గాంధీకి సంబంధించిన మూవీ డాక్యుమెంటరీ ఇది అహింస. సో ఈ న్యూయార్క్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్ ఫ్యూచర్ డాక్యుమెంటరీ కేటగిరీలో, బెస్ట్ ఫీచర్ డాక్యుమెంటరీ కేటగిరీలో అవార్డు అందుకుంది గాంధీకి సంబంధించిన అహింస గాంధీ, ద పవర్ ఆఫ్ ద పవర్లెస్. సో ద పవర్ ఆఫ్ ద పవర్లెస్ అనే నినాదంతో సో గాంధీ అనే మూవీని, అహింస గాంధీ అనే మూవీని రమేష్ శర్మ అనే పర్సన్ డైరెక్ట్ చేశారు. సో 2019లో గాంధీ యొక్క 150th బర్త్ యానివర్సరీ
యానివర్సరీ 150వ బర్త్ యానివర్సరీ సందర్భంగా ఆయన ఇన్స్పైర్ అయ్యి గాంధీకి సంబంధించి గాంధీతో రిలేటెడ్ ఉన్న కొన్ని ప్లేసెస్లో కానీ లేకపోతే కొన్ని ప్రాంతాల్లో కానీ సో ఆ రిలేటెడ్ నేపథ్యం దానితో ఉన్న డాక్యుమెంటరీని ఈయన రూపొందించడం జరిగింది. దానికి గాను న్యూయార్క్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్లో ఫ్యూచర్ డాక్యుమెంటరీ కేటగిరీలో రమేష్ శర్మ, ఇది డైరెక్టర్ పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి. సో రమేష్ శర్మ తీసిన ఈ అహింసా గాంధీ ద పవర్ ఆఫ్ పవర్లెస్ అనే దానికి ఫ్యూచర్ డాక్యుమెంటరీ కేటగిరీ కింద అవార్డు రావడం జరిగింది. అలాగే ఈ ఫిలిం ఫెస్టివల్లోనే బెస్ట్ యాక్టర్ కేటగిరీ, బెస్ట్ యాక్ట్రెస్ కేటగిరీ కూడా ఉన్నాయి. బెస్ట్ యాక్టర్గా అవార్డు అందుకున్న వ్యక్తి వచ్చేసి మనకి సిద్ధార్థ మీనన్. సో సిద్ధార్థ మీనన్ జూన్ అనే ఒక షార్ట్ ఫిలింని తీశారు. సో సిద్ధార్థ మీనన్కి గాను బెస్ట్ యాక్టర్ అవార్డు రావడం జరిగింది. అలాగే బెస్ట్ యాక్ట్రెస్ వచ్చేసి మనకి అక్షత. సో అక్షతకి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు రావడం జరిగింది. కన్నడ లాంగ్వేజ్లో కన్నడ నేపథ్యంతో తీసిన వెరీ స్పింకీ మూవీలో ఈమె నటించడం జరిగింది. బెస్ట్ యాక్ట్రెస్గా అక్షత అండ్ బెస్ట్ యాక్టర్గా సిద్ధార్థ మీనన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కేటగిరీ మనకి బెస్ట్ డైరెక్టర్. సో బెస్ట్ డైరెక్టర్గా అజిత్ పాల్ సింగ్. అజిత్ పాల్ సింగ్ ఫైర్ ఆఫ్ మౌంటైన్స్ అనే ఒక షార్ట్ ఫిల్మ్ని తీశారు. సో ఫైర్ ఆఫ్ మౌంటైన్స్ షార్ట్ ఫిల్మ్కి గాను అజిత్ పాల్ సింగ్కి బెస్ట్ డైరెక్టర్, సిద్ధార్థ మీనన్ ఈయన జూన్ షార్ట్ ఫిల్మ్కి గాను బెస్ట్ యాక్టర్ అండ్ అక్షతకి బెస్ట్ యాక్ట్రెస్ వెరీ స్పింకీ మూవీకి గాను రావడం జరిగింది. అలాగే దీనితో పాటు సిక్ నేపథ్యంలో అంటే సిక్కు మతం లేదా సిక్ రిలీజియన్ నేపథ్యంలో తీసిన సేవ అనే షార్ట్ డాక్యుమెంటరీకి కూడా ఒక అవార్డు రావడం జరిగింది. సో ఇవి వివిధ కేటగిరీలో ఈ సంవత్సరం న్యూయార్క్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్లో అవార్డు అందుకున్నవి. మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈసారి ఫ్యూచర్ డాక్యుమెంటరీ కింద అవార్డు పొందింది ఏది అంటే రమేష్ శర్మ తీసిన అహింసా గాంధీ ద పవర్ ఆఫ్ పవర్లెస్ అనే దాన్ని నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీ తీయడం జరిగింది. ఇది న్యూయార్క్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ 2021కి సంబంధించి. గర్ల్ఫ్రెండ్ ఛాలెంజ్ చెస్ టైటిల్. ఇటీవల గర్ల్ఫ్రెండ్ ఛాలెంజ్ చెస్ టైటిల్ని ప్రపంచంలోనే సెకండ్ యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ అండ్ భారతదేశానికి అండ్ దట్టు తమిళనాడు ప్రాంతానికి చెందిన గుకేష్ గెలుచుకున్నారు. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. సో మనకి వచ్చిన కరెంట్ అఫైర్ ఏంటంటే ఇటీవల గర్ల్ఫ్రెండ్ ఛాలెంజ్ చెస్ టైటిల్ని గెలుచుకున్నది ఎవరు అంటే సో వరల్డ్లోనే సెకండ్ యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ అండ్ తమిళనాడు ప్రాంతానికి చెందిన గుకేష్ దీన్ని గెలుచుకోవడం జరిగింది. ఈ టైటిల్ విన్నర్గా నిలవడం జరిగింది. సో ఇది మనకి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. అలాగే ప్రపంచంలో సెకండ్ యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్, అలాగే ప్రపంచంలో ఫస్ట్ యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ లేదా వరల్డ్స్ యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్గా ఉన్నది ఎవరు అంటే రష్యాకి చెందిన సెర్గీ కర్స్కిన్. సో సెర్గీ కెరాస్కిన్. సో ప్రపంచంలోనే యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ ఈయన తర్వాత సెకండ్ యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్గా ప్రపంచంలో ఉన్నది ఇండియాకి సంబంధించిన గుకేష్. సో ఇది ఒక ఇంపార్టెంట్. అయితే ఇటీవల గర్ల్ఫ్రెండ్ ఛాలెంజ్ చెస్ టైటిల్ని విన్నర్గా నిలవడం అనేది రెండో ఇంపార్టెంట్ థింగ్గా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. టోటల్గా మనకి ఇండియాలో ఇప్పటి వరకు 68 గ్రాండ్ మాస్టర్స్ ఉన్నారు. అంటే విశ్వనాథ్ ఆనంద్తో మొదలుపెట్టి ఇటీవల 68వ గ్రాండ్ మాస్టర్గా నిలిచింది అర్జున్ కళ్యాణ్. సో ఇతను కూడా ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే తమిళనాడు సంబంధించిన వ్యక్తి. అంటే 68th గ్రాండ్ మాస్టర్గా ఇటీవల నిలిచిన అర్జున్ కళ్యాణ్ కానీ అండ్ ప్రపంచంలోనే సెకండ్ యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ గర్ల్ఫ్రెండ్ చెస్ టైటిల్ విన్నర్ గుకేష్ కూడా ఇద్దరు తమిళనాడు ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే. అలాగే ప్రపంచంలో యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ వచ్చేసి మనకి సెర్గీ కరెస్కిన్ అండ్ ఈయన రష్యా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. సో దిస్ ఈజ్ అబౌట్ దట్ గర్ల్ఫ్రెండ్ చెస్ టైటిల్. సో నెక్స్ట్ వైఎస్ఆర్ వాహన మిత్ర స్కీమ్. సో వైఎస్ఆర్ వాహన మిత్ర స్కీమ్ అనేది న్యూస్లో ఉంది. ఎందుకంటే ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేసిన వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో దాదాపుగా 2,48,468 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈ పథకం కింద 2,48,468 లబ్ధిదారులు. సో వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద ఇటీవల వాళ్ళకి కేటాయించిన అమౌంట్ని పొందనున్నారు. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. ఇది దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో ఇటీవల ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సో వాహన్ మిత్ర పథకానికి సంబంధించిన ఎంతైతే ఈ సంవత్సరం అలాట్ చేసిన మనీ ఉందో దాదాపుగా 248 కోట్లని విడుదల చేయడం శాంక్షన్ చేయడం జరిగింది. 2019లో ఈ పథకాన్ని స్టార్ట్ చేశారు. ఈ పథకం కింద ఎవరైతే సొంతంగా ఆటో కానీ క్యాబ్ లేదా ట్యాక్సీని నడుపుకుంటున్నారో సో వాళ్ళకి ఫినాన్షియల్ సపోర్ట్గా ఉండేందుకు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ప్రతి సంవత్సరం కూడా సో 10,000 రూపీస్
సో 10,000 రూపీస్ పర్ ఇయర్ని వాళ్ళకి ఈ పథకం కింద ఇవ్వనున్నారు. ఆల్రెడీ 2019కి సంబంధించి ఇచ్చారు, 2020కి కూడా ఇవ్వడం జరిగింది. 2021కి సంబంధించి సో 10,000 రూపాయలని ఈ వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద ఎవరికైతే సొంత ఆటోలు అండ్ యాజ్ వెల్ as క్యాబ్స్ నడుపుకుంటున్నారో దాదాపుగా ఆంధ్రప్రదేశ్లోని 2,48,468 మంది లబ్ధిదారులకి ఈ పథకం కింద ఈ అమౌంట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో మెజారిటీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గానికి చెందిన ప్రజలు ఎక్కువగా లబ్ధి పొందారు అని చెప్పి కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. సో ఇది వైఎస్ఆర్ వాహన మిత్ర స్కీమ్ పథకం గురించి. ఆల్రెడీ మనం నిన్న ఒకసారి ఆంధ్రప్రదేశ్ గురించి డిస్కస్ చేసాం, ఎందుకంటే రేషన్ గురించి వచ్చింది. సో ఆ రేషన్ స్కీమ్ గురించి మనం డిస్కస్ చేసుకున్నప్పుడు భారతదేశంలో ఫస్టే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, భారతదేశంలోనే మొట్టమొదటి బ్యాంక్ అది ఈ పథకం కింద ఇనిషియేటివ్ చేసింది. రేషన్ కిట్స్ని పంపిణీ చేయడం కోసం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ముందుకొచ్చిన బ్యాంక్ వచ్చేసి ఐడిఎఫ్సి బ్యాంక్ అని డిస్కస్ చేసాం. అప్పుడే ఈ రేషన్ గురించి డోర్ స్టెప్ డెలివరీ అని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ ఒక ప్రపోజల్ చేశారు ఢిల్లీలో అని మాట్లాడుకున్నాం. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో మొబైల్ డిస్పెన్సరీ యూనిట్స్ అని చెప్పేసి ఒక వెహికల్స్ని రేషన్ని ఇంటి వద్దకే అందించడం కోసం ఇలాంటి వెహికల్స్ని కూడా స్టార్ట్ చేశారు అని నిన్న డిస్కస్ చేసాం. సో దాని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ గురించి ఇంకొక స్కీమ్ గురించి డిస్కస్ చేస్తున్నాం, అదే వైఎస్ఆర్ వాహన మిత్ర స్కీమ్. అలాగే ఆంధ్రప్రదేశ్ యొక్క గవర్నర్ పేరు కూడా గుర్తుపెట్టుకోండి, బిశ్వభూషణ్ హరిచందన్. సో ప్రస్తుతం మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా వర్క్ చేస్తున్న వ్యక్తి బిశ్వభూషణ్ హరిచందన్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి స్పోర్ట్స్కి సంబంధించి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్. సో ఈ మే మంత్కు గాను ఐసీసీ మేల్ అండ్ యాజ్ వెల్ as ఫీమేల్ కేటగిరీలో ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డ్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ మే 2021కి గాను బంగ్లాదేశ్ క్రికెటర్ అయిన సో మష్ఫికర్ రహీమ్కి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ మే మంత్కి గాను ఈ అవార్డు రావడం జరిగింది. అలాగే స్కాట్లాండ్ విమెన్ క్రికెటర్ టీమ్కి సంబంధించిన సో క్యాథరిన్ బ్రెసిన్కి ఐసీసీ విమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా సో అవార్డు రావడం జరిగింది. ఐసీసీ ఎవ్రీ మంత్ కూడా పర్ఫార్మెన్స్ని బట్టి ఫీమేల్ అండ్ మేల్ కేటగిరీలో ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుని ప్రకటిస్తూ వస్తుంది. సో ఈ మంత్లో అంటే మే మంత్కి సంబంధించి ఫీమేల్ బెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద మంత్గా వచ్చింది ఎవరికి అంటే సో బ్రేసీకి. ఈమె స్కాటిష్ ప్లేయర్, స్కాట్లాండ్కి చెందిన వ్యక్తి. అండ్ బంగ్లాదేశ్కి సంబంధించి మాత్రం మష్ఫికర్ రహీమ్కి మేల్ కేటగిరీలో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మే మంత్ 2021 టైటిల్ రావడం అనేది జరిగింది. ఆల్రెడీ నిన్న ఐసీసీ గురించి డిస్కస్ చేసాం. ఐసీసీ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి దుబాయ్లో ఉందని ఐసీసీ ఇటీవల హాల్ ఆఫ్ ద ఫేమ్ లిస్ట్ని ప్రకటించిందని, ఐసీసీ హాల్ ఆఫ్ ద ఫేమ్లో టోటల్గా 15 మెంబర్స్ని లిస్ట్ అవుట్ చేసిందని, దీంట్లో శ్రీలంకకి చెందిన కుమార సంగకార కావచ్చు, భారతదేశానికి చెందిన వీనో మకంద్ వీళ్ళిద్దరూ కూడా ఈ లిస్ట్లో ఉన్నారు అని నిన్న డిస్కస్ చేసాం. సో ఈ రోజు వచ్చేటప్పటికి ప్లేయర్ ఆఫ్ ద మంత్లో స్కాటిష్కి చెందిన బ్రైసీ కావచ్చు అండ్ బంగ్లాదేశ్కి సంబంధించిన రహీమ్ వీళ్ళిద్దరూ కూడా ప్లేయర్ ఆఫ్ ద మంత్గా మే మంత్కి గాను ఈ టైటిల్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో ఇది ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ మే 2021కి సంబంధించిన న్యూస్. అర్జన్ కుమార్ సిక్రీ ఇటీవల ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సో అర్జన్ కుమార్ సిక్రీ గురించి ఒక అనౌన్స్మెంట్ చేసింది. భారతదేశంలోని ఓటీటీ ప్లాట్ఫామ్స్కి సంబంధించి సో ఏదైతే మనకి గ్రేవెన్సీ రిడ్రెసల్ బాడీ ఉందో, గ్రేవెన్సీ రిడ్రెసల్ బాడీ యొక్క చైర్మన్గా ఇటీవల ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జి అయిన అర్జన్ కుమార్ సిక్రీని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేయడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. సో జనరల్గా మనకి ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్కి సంబంధించిన కంటెంట్ని కావచ్చు, దానికి సంబంధించిన రిలేటెడ్ ఇష్యూస్ని కంట్రోల్ చేయడం కోసం ఆల్రెడీ డిజిటల్ పబ్లికేషన్ అండ్ కంటెంట్ గ్రేవియన్సీ కౌన్సిల్ సో దీంట్లో ఆల్రెడీ 14 మెంబర్స్ ఉన్నారు. సో ఇదేంటి అంటే జనరల్గా మనకి ఆన్లైన్ ప్లాట్ఫామ్కి సంబంధించిన ఏదైతే కంటెంట్ ఉందో దాని రిలేటెడ్ ఇష్యూస్ ఉందో సో దాన్ని సాల్వ్ చేయడం కోసం, ప్రొటెక్ట్ చేయడం కోసం డిజిటల్ పబ్లికేషన్ కంటెంట్ గ్రేవియన్సీ సెల్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఇండియాలోని ఐటీ రూల్స్ కానీ, దాని తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్స్ యొక్క ఆ పర్టిక్యులర్ రూల్స్ కానీ చేంజ్ చేయడం, దాంట్లో ఇంప్లిమెంట్స్ తీసుకురావడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత గ్రేవెన్సీ రెడ్రెసల్ బాడీ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇటీవల ఈ గ్రేవెన్సీ రెడ్రెసల్ బాడీకి చైర్పర్సన్గా
ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జ్ అయిన అర్జున్ కుమార్ సిక్రీని అపాయింట్ చేయడం కూడా జరిగింది. అలాగే ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇవన్నీ కూడా భారతదేశంలో సో తమ కంపెనీ తరపున వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్ని గ్రేవియన్సీ రిప్రజెంటేటివ్గా కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ ఇండియాలో సో గ్రేవియన్సీ రిడ్రెసల్ ఆఫీసర్గా తమ కంపెనీ తరపున అపాయింట్ చేసిన పర్సన్ పేరు వచ్చేసి స్ఫూర్తి ప్రియ. దీని గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అలాగే ట్విట్టర్ కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఇలా అన్ని సోషల్ ప్లాట్ఫామ్స్, మేజర్ సోషల్ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా ఒక గ్రేవెన్సీ ఆఫీసర్ని తమ కంపెనీ తరపున ఇండియాలో అపాయింట్ చేయడం జరిగింది. అలా కాకుండా ఈ కంప్లీట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్కి సంబంధించి ఈ గ్రేవెన్సీ రిడ్రెసల్ బాడీ ఏదైతే ఉందో సో ఆ బోర్డ్కి చైర్మన్గా మాత్రం అర్జున్ కుమార్ సిక్రీని ఇటీవల ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేయడం జరిగింది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది అర్జున్ కుమార్ సిక్రీ ఇటీవల న్యూస్లో ఉన్నారు, ఇటీవల కరెంట్ అఫైర్లో ఉన్నారు. ఆయన దేనికి చైర్మన్గా అపాయింట్ అయ్యారు అంటే గ్రేవెన్సీ రెడ్రెసల్ బాడీ. ఇది దేనికి సంబంధించింది అంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్కి సంబంధించిగా గుర్తుపెట్టుకోవాలి. లేదా గ్రేవెన్సీ రెడ్రెసల్ బాడీ యొక్క చైర్మన్గా ఇటీవల అర్జున్ కుమార్ సిక్రీ అపాయింట్ అయ్యారు. సో ఈయన ఏ ఫీల్డ్కి సంబంధం ఉన్న వ్యక్తి అంటే అండ్ మనం లాకి సంబంధించి లేదా జ్యుడిషియరీకి సంబంధించి సంబంధం ఉన్న వ్యక్తిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఫార్మర్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్. సో నెక్స్ట్ వరల్డ్ గివింగ్ ఇండెక్స్ 2021. వరల్డ్ గివింగ్ సూచిక, వరల్డ్ గివింగ్ ఇండెక్స్ 2021 అనేది న్యూస్లో ఉంది. ప్రతి సంవత్సరం కూడా చారిటీ ఎయిడ్స్ ఫౌండేషన్, CAF అంట, చారిటీ ఎయిడ్స్ ఫౌండేషన్, ఇది మనకి యూకే బేస్డ్ సంస్థ, యునైటెడ్ కింగ్డమ్ బేస్డ్ సంస్థ. ప్రతి సంవత్సరం కూడా ఇది ఒక డేటాని తీసుకుని ఆ డేటా ఆధారంగా ప్రపంచంలోని పలు కంట్రీస్కి సంబంధించి వరల్డ్ గివింగ్ ఇండెక్స్ అనే దాన్ని ఇవ్వడం జరుగుతుంది. సో ప్రపంచవ్యాప్తంగా 114 కంట్రీలకి గాను ఇది వరల్డ్ గివింగ్ ఇండెక్స్ 2021 ఈ సంవత్సరం 2021కి గాను వరల్డ్ గివింగ్ సూచికని ఇవ్వడం జరిగింది. ఈ 114 కంట్రీస్లో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 14. అంటే గత 10 సంవత్సరాల నుంచి చూసుకుంటే యాక్చువల్గా ఇది 2009 ఆ టైం నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. చారిటీ ఎయిడ్ ఫౌండేషన్ సంస్థ 2009 తర్వాత నుంచి కూడా సో మనకి వరల్డ్ గివింగ్ ఇండెక్స్ అనే దాన్ని స్టార్ట్ చేసింది. సో అప్పటి నుంచి చూసుకుంటే గత 10 సంవత్సరాలలో నార్మల్గా మొత్తం ఓవరాల్ ర్యాంకింగ్ చూసుకుంటే ఇండియా యొక్క ర్యాంక్ అనేది ఇంప్రూవ్ అయ్యింది అండ్ దట్ టు 14th పొజిషన్లో ఉండడం జరిగింది. అలాగే టాప్ కంట్రీగా నిలిచింది వరల్డ్ గివింగ్ ఇండెక్స్లో టాప్ కంట్రీగా నిలిచింది ఏది అంటే ఇండోనేషియా. సో ఇండోనేషియా టాప్ కంట్రీగా నిలిచింది. దాని తర్వాత సెకండ్ స్థానంలో ఉన్నది ఏది అంటే కెన్యా అండ్ దాని తర్వాత థర్డ్ స్థానంలో ఉన్నది నైజీరియా అండ్ ఫోర్త్ వచ్చేటప్పటికి మయన్మార్ కంట్రీ ఉంది అండ్ ఫిఫ్త్ వచ్చేటప్పటికి ఆస్ట్రేలియా. సో టాప్ 5 కంట్రీస్ వచ్చేటప్పటికి ఇండోనేషియా, కెన్యా, నైజీరియా అండ్ యాజ్ వెల్ యాజ్ మయన్మార్, ఆస్ట్రేలియా. ఈ 5 టాప్ కంట్రీస్గా నిలిచాయి. 14th కంట్రీగా ఇండియా ఉండడం జరిగింది వరల్డ్ గివింగ్ ఇండెక్స్ 2021లో. సో ఈ ఇండెక్స్లో ప్రధాన అంశాలు, సో వాళ్ళు ముఖ్యంగా వేసే క్వశ్చన్స్ ఏంటంటే, ఒకటి ప్రపంచం మొత్తంలో ఎప్పుడైనా ఒక స్ట్రేంజర్కి హెల్ప్ చేశారా, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏదైనా ఒక గుడ్ కాజ్ కోసం, ఒక మంచి కోసం ఎప్పుడైనా వాలంటీర్గా ఉన్నారా, ఏమైనా ఫుడ్ ప్రొవైడ్ చేశారా, మనీ అనేది చారిటీ ఆధారంగా ఇచ్చారా. సో ఇలాంటి అంశాల మీద డేటాని క్రియేట్ చేసి కలెక్ట్ చేసి ఆ డేటా కలెక్ట్ చేసిన ఆధారంగా ఆ కంట్రీస్కి ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 14th అండ్ టాప్ కంట్రీగా ఇండోనేషియా అనేది చారిటీ ఎయిడ్ ఫౌండేషన్ ప్రచురించిన వరల్డ్ గివింగ్ ఇండెక్స్ 2021లో నిలవడం జరిగింది. ఇది వరల్డ్ గివింగ్ ఇండెక్స్ 2021 యొక్క ముఖ్యమైన ఇంపార్టెంట్ మనకి ఫ్యాక్ట్స్గా చెప్పచ్చు. దాగ్మారా మల్టీపర్పస్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్. సో దాగ్మారా మల్టీపర్పస్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఇటీవల న్యూస్లో ఉంది. ఎందుకంటే సో బీహార్లో బీహార్ స్టేట్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్, హైడ్రో పవర్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ అండ్ నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్, నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి బీహార్ యొక్క స్టేట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్, ఈ రెండు కూడా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అది కూడా ఏ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ కోసం అంటే దాగ్మారా మల్టీపర్పస్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కోసం. దీన్ని ఏ స్టేట్లో నిర్మించనున్నారంటే బీహార్లోని సాపౌల్ డిస్టిక్లో. సో బీహార్లోని సాపౌలా డిస్టిక్లో సో కోసీ రివర్ మీద, కోసీ నది మీద ఈ ప్రాజెక్ట్ని నిర్మించనున్నారు అందుకని చెప్పి న్యూస్లో ఉంది. ఆల్రెడీ యాక్చువల్గా అందరికీ తెలుసు కోసీ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ నది భారతదేశంలో.
యాక్చువల్గా ఒరిజినల్గా పుట్టింది కోసి అనే నది మనకి నేపాల్లో అయినా ఎక్కువగా భారతదేశంలో కూడా బీహార్ లాంటి రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది. ఎస్పెషల్లీ బీహార్లోని సౌ పౌలా డిస్టిక్లో. అండ్ ఈ కోసి యొక్క ప్రవహించే డిస్టెన్స్ ఎంత అంటే 31 కిలోమీటర్స్, 31 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్తో సౌ పౌలా జిల్లాలోని, బీహార్ ప్రాంతంలోని సౌ పౌలా జిల్లాలో ఈ కోసి నది ప్రవహిస్తుంది. ఎగ్జాక్ట్గా దాని మీదే ఈ ఏదైతే దాగ్మారా మల్టీపర్పస్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఉందో దాన్ని నిర్మించాలి అని, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హైడ్రో పవర్ ఎలక్ట్రిక్ ప్రాజెక్టుగా దాన్ని చేపట్టాలి అని చెప్పేసి ఇటీవల నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ అండ్ బీహార్ స్టేట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ రెండు కూడా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. ఆల్రెడీ కోసి గురించి తెలుసు, సారో ఆఫ్ బీహార్. సో బీహార్ యొక్క దుఃఖదాయిని అని చెప్పేసి దేన్ని పిలుస్తారు అంటే కోసి నదిని పిలవడం జరుగుతుంది. అలాగే కోసి కూడా గంగ యొక్క వన్ ఆఫ్ ద ఉపనది, వన్ ఆఫ్ ద ట్రిబ్యూటరీ అని కూడా మనం ఫ్యాక్ట్స్ కింద గుర్తుపెట్టుకోవాలి. అలాగే బీహార్ యొక్క ప్రస్తుత చీఫ్ మినిస్టర్గా వర్క్ చేస్తున్న వ్యక్తి వచ్చేసి మనకి నితీష్ కుమార్. సో ప్రస్తుతం నితీష్ కుమార్ బీహార్ యొక్క చీఫ్ మినిస్టర్గా వర్క్ చేస్తున్నారు. అలాగే బీహార్ యొక్క గవర్నర్గా ఉన్నది పి చౌహాన్. ప్రస్తుతం పి చౌహాన్ బీహార్ యొక్క గవర్నర్గా ఉన్నారు. అండ్ బీహార్ యొక్క చీఫ్ మినిస్టర్గా ఉన్నది మనకి నితీష్ కుమార్. ఇవి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్గా గుర్తుపెట్టుకోవాల్సినవి. దాగ్మారా హైడ్రో పవర్ ప్రాజెక్ట్, హైడ్రో పవర్ ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనేది న్యూస్లో ఉంది. అది ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే బీహార్కి సంబంధించిందిగా. అది ఏ నది మీద కట్టబోతున్నారు అంటే కోసి నది మీద కట్టబోతున్నారు అని చెప్పేసి. అలాగే కోసికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే బీహార్ యొక్క దుఃఖదాయిని అని పిలుస్తారని. కోసి ఎక్కడ ఆరిజినేట్ అయిందంటే నేపాల్లో ఆరిజినేట్ అయిందని చెప్పి. వన్స్ ఈ ప్రాజెక్ట్ కనుక కంప్లీట్ అయితే సో బీహార్లోనే అతిపెద్ద మల్టీపర్పస్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ కింద ఏ ప్రాజెక్ట్ కాబోతుంది అంటే దాగ్మారా పవర్ ప్రాజెక్ట్ అనేది కాబోతుంది అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి రఘుబీర్ సింగ్ పాస్డ్ అవే. భారతదేశంలోను అలాగే భారతదేశం యొక్క రక్షణ రంగం, డిఫెన్స్ రంగానికి సంబంధించిన ప్రముఖ వ్యక్తి. సో ఆయన పేరు రఘుబీర్ సింగ్. 99 సంవత్సరాల వయసులో ఆయన ఇటీవల మరణించి ఉన్నారు. అందుకని చెప్పి మనకి ఇది ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మహావీర చక్ర పొందిన వ్యక్తి. సో మహావీర చక్ర పొందిన వ్యక్తి 1943 నుంచి 1943 నుంచి ఈయన డిఫెన్స్ రంగంలో వర్క్ చేసిన వ్యక్తి. 1943, 1965, 1971 ఇలా పలు చోట్ల భారతదేశానికి రక్షణ రంగంలో, డిఫెన్స్ రంగంలో సేవలు అందించిన వ్యక్తి రఘుబీర్ సింగ్. సో ఇటీవల మరణించారు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది రఘుబీర్ సింగ్కి వచ్చిన అవార్డు ఏది అంటే మనకి మహావీర చక్ర అనే దాన్ని అందుకున్నారు. అలాగే ఈయన స్థానం అంటే ఈయన యొక్క ఫీల్డ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1943 జైపూర్లో. సో సెకండ్ లెఫ్టినెంట్ కింద ఈయన తన యొక్క కెరియర్ని ప్రారంభించారు 1943లో. దాని తర్వాత 1947 1947-48 ఆ టైంలో కాశ్మీర్ ఆపరేషన్లో కూడా, కాశ్మీర్ యొక్క ఆపరేషన్స్లో కూడా ఈయన పాల్గొన్నారు. దానికన్నా ముందర సెకండ్ వరల్డ్ వార్ టైంలో, రెండవ ప్రపంచ యుద్ధం టైంలో బర్మా క్యాంపెయిన్లో కూడా ఈయన పాల్గొనడం జరిగింది. అంటే ఇండిపెండెన్స్కి ముందరేమో బర్మా క్యాంపెయిన్లో పాల్గొన్నారు. జైపూర్ రెజిమెంట్ తరఫున సెకండ్ లెఫ్టినెంట్గా వర్క్ చేశారు. అండ్ దానితో పాటు 1947-48 టైంలో కాశ్మీర్ ఆపరేషన్స్లో కూడా ఈయన పాల్గొనడం జరిగింది. సో దాని తర్వాత 1965 ఆ టైంలోని యుద్ధ ఆపరేషన్స్లో కూడా ఈయన పాల్గొన్నారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి 1971 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్. సో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్లో కూడా ఈయన పాల్గొనడం జరిగింది 1971లో. సో దానికన్నా ముందర 1954 1954లో కొరియన్ వార్ జరిగింది. సో కొరియన్ వార్ అనేది 1954లో జరిగింది. సో ఆ కొరియన్ వార్ని ఆపడం కోసం న్యూట్రల్ నేషనల్ కమిషన్ అనే దాన్ని ఏర్పాటు చేశారు. న్యూట్రల్ నేషన్ కమిషన్ రిప్రజెంటేటివ్స్. సో దీనికి చైర్మన్గా ఎన్నికైన వ్యక్తి వచ్చేసేటప్పటికి రఘుబీర్ సింగ్. సో దాంతోపాటు 1958 1958లో అండ్ ఈజిప్ట్ కంట్రీకి జరిగిన, ఈజిప్ట్కి సంబంధించిన యుద్ధంలో యునైటెడ్ నేషన్స్ ఎమర్జెన్సీ ఫోర్స్లో కూడా ఈయన వర్క్ చేయడం జరిగింది. 1958లో యునైటెడ్ నేషన్ ఎమర్జెన్సీ ఫోర్స్లో వర్క్ చేశారు. 1954 కొరియన్ వార్ సందర్భంగా ఏర్పడిన న్యూట్రల్ నేషన్ కమిషన్ రిప్రజెంటేటివ్కి చైర్మన్గా వర్క్ చేశారు. అండ్ దాని తర్వాత 1965 ఇండో పాక్ యుద్ధంలో కూడా ఈయన ఆపరేషన్స్లో పాల్గొన్నారు. 1971 ఏదైతే మనకి బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ ఉందో సో దాంట్లో కూడా ఈయన పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇంత కాంట్రిబ్యూషన్ని ఈయన ఏ రంగానికి గాను, భారతదేశ డిఫెన్స్ రంగానికి, రక్షణ రంగానికి గాను ఇచ్చినందుకు గాను ఈయనకి మహావీర చక్ర అనే అవార్డు కూడా లభించడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ రఘుబీర్ సింగ్ హూ రీసెంట్లీ పాస్డ్ అవే ఎట్ ద ఏజ్ ఆఫ్ 99.
సో ఈరోజు మనం డిస్కస్ చేసిన కరెంట్ అఫైర్స్ గురించి ఒకసారి రివ్యూ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఎన్విజన్ అనేది న్యూస్లో ఉంది. సో ఎన్విజన్ అనేది మనకి ఒక స్పేస్ మిషన్కి సంబంధించి, ఏ ప్లానెట్ అంటే వీనస్. సో దీన్ని ఎవరు చేపట్టబోతున్నారు అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. సో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ 2030 కల్లా వీనస్ మీదకి ఒక స్పేస్ మిషన్ని లాంచ్ అయిపోతుంది, దీన్ని స్టడీ చేయడం కోసం అని చెప్పేసి. దాన్నే ఎన్విజన్ అంటారు అని చెప్పి డిస్కస్ చేసాం. దాని తర్వాత ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రాస్. సో ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రాస్ న్యూస్లో ఎందుకు ఉంది అంటే ఎవరైతే ఈ ఫార్మా రంగంలో డాక్టర్స్ కావచ్చు, లేకపోతే ఫార్మసీ వాళ్ళు కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ కింద ఉన్నారో వాళ్ళకి వెసులుబాటుని కల్పిస్తూ జన్ ఔషధి కేంద్రాస్ని ఏర్పరచుకోవడం కోసం కొన్ని మార్గదర్శకాలని ఇటీవల సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. సో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క మెయిన్ ఉద్దేశం, గోల్ ఏంటి అంటే 2024 కల్లా భారతదేశంలో 10,000 జన్ ఔషధి కేంద్రాస్ని స్టార్ట్ చేయాలని. అసలు ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రాస్ అనే కాన్సెప్ట్ 2015 నుంచి స్టార్ట్ అయింది. 2008లో క్యాంపెయిన్ కింద మొదలైన ఈ జన్ ఔషధి కేంద్రాస్ 2015లో ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రాస్ కింద మారాయి. జన్ ఔషధి దివాస్ అనేది 3 మార్చ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నాటో సమిట్ 2021 ఎక్కడ జరిగింది అంటే బ్రసెల్స్లో జరిగింది. సో బ్రసెల్స్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే నాటో యొక్క హెడ్ క్వార్టర్స్ ఇక్కడే ఉంది. బ్రసెల్స్ అనేది ఏ కంట్రీలో ఉందంటే బెల్జియం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి హెన్రీ మ్యారీ డోండ్రా. సో హెన్రీ మ్యారీ డోండ్రా ఇటీవల నూతన ప్రధానమంత్రిగా ఏ కంట్రీకి ఎన్నికయ్యారు అంటే సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్. సో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్కి సో హెన్రీ మ్యారీ డోండ్రా ఇటీవల నూతన ప్రైమ్ మినిస్టర్గా ఎన్నికవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి న్యూయార్క్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ 2021. సో ఇండో అమెరికన్ ఆర్ట్ కౌన్సిల్ నిర్వహిస్తున్న అండ్ వన్ ఆఫ్ ద ఓల్డ్ ఫిలిం ఫెస్టివల్ అయిన న్యూయార్క్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ 2021లో భారతదేశానికి చెందిన పలు డాక్యుమెంటరీస్, షార్ట్ ఫిలిమ్స్ అవార్డుని గెలుచుకున్నాయి. దీంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్గా మనం చెప్పుకున్నది అహింసా గాంధీ. సో అహింసా గాంధీ ద పవర్ ఆఫ్ ద పవర్లెస్ అనే నినాదంతో ఒక డాక్యుమెంటరీని తీశారు. అది ఫ్యూచర్ డాక్యుమెంటరీ కేటగిరీలో అవార్డు పొందడం జరిగింది. దానితో పాటు సేవా అనే ఒక డాక్యుమెంటరీ ఒకటి, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వేర్ ఈస్ పింకీ, అండ్ నెక్స్ట్ జూన్, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫైర్ ఆన్ మౌంటైన్స్, ఇవన్నీ కూడా వివిధ కేటగిరీలో బహుమతుల్ని గెలుచుకున్నాయి, అవార్డ్స్ని గెలుచుకున్నాయి. సో దాని గురించి డిస్కస్ చేసాం. అండ్ నెక్స్ట్ గల్ఫన్ ఛాలెంజ్ చెస్ టైటిల్ ప్రపంచంలోనే 2వ యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ అయిన డి గుకేష్. సో తమిళనాడుకు చెందిన ప్రపంచంలోనే 2nd యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ అయిన డి గుకేష్ ఇటీవల గల్ఫన్ ఛాలెంజ్ చెస్ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి వైఎస్ఆర్ వాహన మిత్ర స్కీమ్. సో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో 2,48,486 మంది లబ్ధిదారులకి దాదాపుగా 248 కోట్లని శాంక్షన్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్. ఏ పథకం కింద అంటే వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ మే 2021. సో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ మేకి గాను అవార్డ్స్ని ప్రకటించడం జరిగింది. ఫీమేల్ కేటగిరీలో క్యాథరీనా బ్రేస్ స్కాట్లాండ్కి చెందిన వ్యక్తి, ఆమెకి రావడం జరిగింది. అండ్ మేల్ కేటగిరీలో రెహమాన్ బంగ్లాదేశ్కి చెందిన క్రికెటర్. సో ఆయనకి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ మేకి గాను అవార్డ్స్ రావడం జరిగాయి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి అర్జున్ కుమార్ సిక్రీ. సో ఓటీటీ ప్లాట్ఫామ్స్కి సంబంధించి గ్రేవెన్సీ రిడ్రెసల్ సెల్కి చైర్మన్గా ఇటీవల ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జి ఎన్నికయ్యారు. ఆయన పేరు అర్జున్ కుమార్ సిక్రీ. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వరల్డ్ గివింగ్ ఇండెక్స్, దీంట్లో భారతదేశం యొక్క స్థానం వచ్చేసి 14గా ఉంది. అండ్ టాప్ కంట్రీగా నిలిచిన కంట్రీ ఏది అంటే ఇండోనేషియా. సో ఇండోనేషియా టాప్ కంట్రీగా నిలిచింది వరల్డ్ గివింగ్ ఇండెక్స్ 2021లో. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి దాగ్మారా మల్టీపర్పస్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్. దాగ్మారా మల్టీపర్పస్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే బీహార్, ఏ నదికి సంబంధించింది అంటే కోసి నదికి సంబంధించి. ఆ స్టేట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్, నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ ఈ రెండు కూడా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి రఘుబీర్ సింగ్ పాస్డ్ అవే. 1943 దగ్గర నుంచి అంటే ఆల్మోస్ట్ 2వ ప్రపంచ యుద్ధం దగ్గర నుంచి అండ్ బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ వరకు కూడా భారతదేశంలో రక్షణ రంగానికి గాను సేవలు అందించి అండ్ మహావీర చక్ర అవార్డు పొందిన రఘుబీర్ సింగ్ 99 ఇయర్స్ ఏజ్లో చనిపోయి ఉన్నారు. సో ఆయన కరెంట్ అఫైర్లోకి రావడం జరిగింది. సో ఇవి ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.